అందరికీ నమస్కారం. నా పేరు ప్రసన్నారాణి. కృషి విజ్ఞాన కేంద్రంలో విస్తరణ విభాగ శాస్త్రవేత్తగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం వేస్ట్ డీకంపోజర్ ద్రావణం తయారీ, వాడకం మరియు వాటి ప్రయోజనాలను ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: 1 డ్రమ్, 2 కేజీల బెల్లం, ఇంకోటి వేస్ట్ డీకంపోజర్. ఈ వేస్ట్ డీకంపోజర్ అనేది మనకి 20 రూపాయలుగా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇందులో 50 గ్రామ్స్ ఆఫ్ వేస్ట్ డీకంపోజర్ ఉంటుంది. ఇది మనకి మార్కెట్లో అది చాలా ఈజీగా దొరుకుతుంది. లేకపోతే మట్టి కుండలోనూ చేసుకోవచ్చు. మెటాలిక్ డ్రమ్స్ లేకపోతే మెటాలిక్ రాడ్స్ అనేవి యూజ్ చేయకూడదు. సో ఇందులోనే మనం 200 లీటర్స్ ఆఫ్ వాటర్లో 2 కేజీస్ ఆఫ్ బెల్లం అనేది మనం కలుపుకోవాలి. మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఇది మనం కలుపుతున్నప్పుడు ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాని తర్వాత మనం వేస్ట్ డీకంపోజర్ అనేది వేసుకోవచ్చు 50 గ్రామ్స్. ఇది డైరెక్ట్గా మనం వేయకూడదు. గ్లోవ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే స్టిక్ ద్వారా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఐదు రోజుల పాటు మనం ఇలాగే పొద్దున్న క్లాక్ వైజ్లో, యాంటీ క్లాక్ వైజ్లో ఈవినింగ్ కలుపుకుంటే 5 రోజులకి మనకి వేస్ట్ డీకంపోజర్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇది బాగా ప్రిపేర్ అయ్యింది అని తెలియాలంటే 4 లక్షణాలు ముందుగా కనిపిస్తాయి. 1, పసుపు రంగులో మారుతుంది. 2, ఇక్కడ మనకి ఫోమ్ అనేది ఏర్పడుతుంది. 3, దీని మీద లేయర్ అనేది ఫామ్ అవుతుంది. 4, పుల్లటి వాసన అనేది వస్తుందన్నమాట. ఈ 4 లక్షణాలు కలిసి ఉంటే ఇది మనకి వేస్ట్ డీకంపోజర్ అనేది పూర్తిగా ప్రిపేర్ అయిందని అర్థం. ఇది మనం సిద్ధంగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట వేస్ట్ డీకంపోజర్లో. ఇప్పుడు దాకా మనం వేస్ట్ డీకంపోజర్ని ఎలా వాడుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాటి ఉపయోగాలను కూడా తెలుసుకుందాం. మట్టి సారాన్ని పెంచుతుంది, చీడపీడల నివారణకి తోడ్పడుతుంది. అలానే ఇది కూడా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రైతులు రసాయనిక ఎరువును తగ్గించుకొని సేంద్రియ పద్ధతిలో వేస్ట్ డీకంపోజర్ కేవలం 20 రూపాయలకే యూజ్ చేసుకొని వాళ్ళ పంటలను పండించుకొని మట్టి సారాన్ని పెంచుకుంటారని కోరుకుంటున్నాను.